హలో బెస్టీస్, ఇక్కడైతే మేము ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాము. శ్రీకాకుళం అంటే వైజాగ్ మీదుగా వెళ్ళాలి కాబట్టి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట మా జర్నీ. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము వెళ్ళే దారిలో ఎర్రవరం అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఆ రూట్లో వెళ్తే మేము అక్కడే ఆగి టిఫిన్స్ చేసుకొని వెళ్తామన్నమాట. మాతో పాటు ధర్మ అని తను, అలాగే రాజేష్ అని తను కూడా సింగర్ అనమాట. అక్కడికి ఇన్విటేషన్ ఉంది. సో మేము నలుగురం వెళ్ళామన్నమాట. ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగుంటాయి. బోండా అయితే స్పెషల్లీ చాలా బాగుంటుంది. మేమైతే ఉప్మా, పెసరట్టు, బోండా కూడా ట్రై చేసాము. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు టిఫిన్ని. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా జర్నీని స్టార్ట్ చేసుకున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మేము వెళ్తుండగా అవి చూసి వీడియో తీయకుండా నేను ఉండలేకపోయాను. ఆ స్కై చుట్టూ అటు ఇటు చెట్లు, నేచర్, ఆ రోడ్ అంతా కూడా ఎంత బాగుందో, కొండలు ఇవన్నీ కూడా చూసి మేము ఎంజాయ్ చేసామన్నమాట. సో మీకు కూడా అది చూపించాలని నేను ఈ వీడియో చేయడం జరిగింది. మేమైతే ఇంకా టీ తీసుకోలేదన్నమాట. సో టీ బ్రేక్కి ఇక్కడ ఆగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ దేవుని అద్భుత సృష్టి ఎంత గొప్పది! కొండలు, ఈ చెట్లు, ఈ అటు ఇటు ఉండే ఈ నేచర్, ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా దేవుడు డిజైన్ చేశాడో ఒకసారి ఇవన్నీ చూస్తే కన్నులకి ఎంతో సంతోషం, ఆనందం అనమాట. పెద్ద పెద్ద కొండలను ఇవంతా కూడా వైజాగ్ హైవే ఇదంతా. మేము అనకాపల్లి తర్వాత వైజాగ్ వెళ్లకుండా కల్కటా హైవే ఎక్కేసామన్నమాట. సో అది డైరెక్ట్గా వైజాగ్ బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఫైనల్గా మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము. అక్కడ బీచ్కి వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బీచ్ అయితే ఆర్కే బీచ్కి కొంచెం ఫ్రంట్, అంటే నియర్ కైలాసగిరి సాయిప్రియ రిసార్ట్స్కి ముందన్నమాట ఇది. ఒక్కసారిగా బీచ్ వ్యూ అదంతా చూసి హ్యాపీగా అనిపించేసింది. మా పాపని తీసుకురాలేదేంటా అని మేము చాలా ఫీల్ అయ్యామన్నమాట. తనకి బీచ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పాప ఇంత జర్నీస్ ఇవన్నీ చేస్తే తను బాగా అలసిపోతుంది. మళ్ళీ మేము వెడ్డింగ్కి వెళ్ళాలి, అదంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తను తీసుకొని వెళ్ళలేదు. ఆ గాలి, బీచ్, వేవ్స్ ఇవన్నీ చూసి నేను ఉండలేకపోయాను అనమాట. వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళి ఆ బీచ్లో ఆ వాటర్ని టచ్ చేసే వరకు నాకు ఆ హ్యాపీనెస్ తగ్గలేదన్నమాట. చాలా క్లీన్గా ఉంది ఇక్కడ ఈ బీచ్ అయితే. ఎక్కువ జనం కూడా లేరు, క్లీన్ వాటర్ అన్నమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము, చాలాసేపు ఆడుకున్నాము. మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మాతో పాటు రావడం వాళ్ళకి హ్యాపీగా అనిపించింది అనమాట. మేము ఇంకా అక్కడ కాసేపు ఆడుకొని, అంటే ఎక్కువ వాటర్లో మునిగిపోయి అలా ఏం చేయలేదు, కానీ జస్ట్ ఆ వాటర్ని టచ్ చేసి మేము ఇంకా ఫాగ్ పైన మంచి వర్షం పడేలా ఉంది అప్పటికే. కొన్ని ఫొటోస్ అది తీసుకొని ఇంకా ఇక్కడ బీచ్లో అందరు కింద రాస్తారు యాక్చువల్గా, పేర్లు రాసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ అక్కడ నాకు ఆ శాండ్ మీద నా హ్యాండ్తో అక్కడ అలా రాయాలని అనిపించింది అనమాట. సో సరదాగా నేను ఐ లవ్ యూ హస్బెండ్ అని చెప్పేసి మా హస్బెండ్ పేరు రాసి చూపించాను అనమాట. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెదర్ అయితే బాగుండడం వల్ల మేము చాలా క్లిప్స్ తీసుకున్నాము. ఆ తర్వాత మేము ఇంకా సాయిప్రియ రిసార్ట్స్కి వెళ్ళిపోయామన్నమాట. అక్కడ మాకు తెలిసిన బ్రదర్ ఉన్నారు, మేనేజర్ మాకు కొంచెం తెలుసు అనమాట. సో అక్కడికి మేము రీచ్ అయిపోయాము. అక్కడే మేము లంచ్ చేయాలని అనుకున్నాం అనమాట. ఆ ప్లేస్, రిసార్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డేకి అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ 2 days ఉన్నాం అనమాట. సో అదంతా మీకు చూపించాలని అనుకున్నాను. రిసార్ట్ వ్యూ, అక్కడ ఉన్న గ్రీనరీ, అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, ఫుడ్ రెస్టారెంట్, అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మళ్ళీ ఓన్లీ ఆ ప్లేస్కి మాత్రమే బీచ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి మాత్రమే అలవెన్స్ ఉంటుంది అందులో, ఇంకా అదర్స్ వెళ్ళడానికి ఉండదు. సో అక్కడ మంచి చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ మేమైతే తిన్నాము. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. ఈ బ్రదరే మాకు తెలిసిన బ్రదర్ అనమాట. ఈయన రెస్టారెంట్ మేనేజర్. సో మమ్మల్ని చాలా ప్రేమగా చూస్తారు ఎప్పుడు వెళ్ళినా. అక్కడ లోపల ఈత చెట్లు ఉన్నాయన్నమాట. మనకి చిన్నప్పుడు ఈత చెట్ల పలుపు చాలా ఎక్కువ ఉండేది. సో అది కూడా ఇప్పుడు తక్కువే ఉంది, కానీ తిన్నాము. అక్కడ కొన్ని ప్లేసెస్లో మేము ఫొటోస్ దిగాము. ఇదంతా లోపల ప్లేస్ అనమాట. నేను మీకు చూపిస్తున్నాను, అది ఫంక్షన్ హాల్. అక్కడ చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్ అవి చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే పూల్ ఉంటుంది. ఆ ఫ్రంట్ గేట్ దాటితే బీచ్ అనమాట. ఆ రిసార్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ బీచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పూల్ తర్వాత బీచ్ అనమాట.
పర్టికులర్ లాక్ వేసేసి ఉంటుంది. ఎవరైతే అక్కడ స్టే చేస్తారో వాళ్ళకి మాత్రమే లాక్ ఓపెన్ చేస్తారో బయటకు వెళ్ళి చక్కగా ఆడుకొని రావచ్చు అనమాట. వైజాగ్లో ఈ రిసార్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ అనమాట, సాయి ప్రియ. అక్కడ ఉన్న ఈ ఫ్లవర్ మనకి పక్కన ప్రతిరోజు చూస్తాం, కానీ అక్కడ ఆ రోజు అది బ్యూటిఫుల్గా అనిపించింది. సో అదంతా మేము చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చూపించేసి మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట మా రిటర్న్ జర్నీ అనేది. తర్వాత ఫుల్ జార్ సోడా అనేది ఉంటుంది కదండి, కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర అది ఉంది. జస్ట్ ట్రై చేశాను, నేనైతే ఫుల్గా తీసుకోలేదు కానీ ఫస్ట్ సిప్ అయితే వేసాను అనమాట. తర్వాత రోడ్స్ అన్నీ కొంచెం ఫ్రంట్కి మూవ్ అవుతూ వెళ్ళాము. వెళ్తూ ఉండగానే బీచ్ ఉంటుంది కదా, కళ్ళతో చూసి చాలా ఆనందపడ్డాము. తర్వాత ఆ లైన్కి వెళ్తుండగా ఇక్కడ బీచ్ కనిపించింది, ఇది బాగుంది కదా అని చెప్పి మోజస్ గారు వెంటనే స్టాప్ చేశారనమాట. అది కనుక్కుంటే సాగర్ నగర్ బీచ్ అని చెప్పారు. దూరంలోనే ఉంది కానీ అక్కడ కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కువ క్రౌడ్ కూడా లేరు, చాలా క్లీన్ వాటర్గా అనిపించింది. సరే అక్కడ ఆగుదామని దూరం నుంచి కూర్చొని ఆ ప్లేస్ని కాస్త ఎంజాయ్ చేసాం. ఇంకా బీచ్ చూసాక మనం దూరంగా ఉండలేం కదా, సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. మేము జస్ట్ బై వాక్ వెళ్ళాము, ఎంతో దూరం లేదు. అయితే నాకు చాలా హెల్త్ బాగాలేదు, ఫీవర్ కొంచెం ఎక్కువగా ఉంది, దానివల్ల నేను ఆ వాటర్లో ఆడి ఇవన్నీ చేయలేకపోయాను. సో నేను రాజేష్ అని బయట అలా కూర్చొని వీళ్ళకి వీడియో తీసాము. మోజస్ గారు మా అన్నయ్య ధర్మాన్ని అయితే మంచిగా ఎంజాయ్ చేశారు, చిన్నపిల్లల్లాగా బాగా ఆడుకున్నారు. ఇసుకతో అవన్నీ కట్టి ఆటలు ఆడి ఆ వేవ్స్ వచ్చి అది పడగొట్టేస్తుంటే అవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. మేము వాళ్ళని చూసి ఎంజాయ్ చేసాం అనమాట. నేను డల్గా ఉన్నానని మోజస్ గారు నాకు కొన్ని వీడియోలు చేశారనమాట ఇక్కడ. తర్వాత మేము అక్కడ కూర్చున్న ప్లేస్కి మళ్ళీ రిటర్న్ అయ్యాము. అక్కడ మిక్సర్ అది చేస్తుంటే తినాలని అనిపించింది నాకు బాగోకపోవడం వల్ల. సో మోరీ మిక్చర్ బాగుంటుందని చెప్పారు, వెంటనే నేను అది చేయించుకున్నాను. నేను లెమన్ ఎక్కువ తీసుకోను, సో నాకు లెమన్ లేకుండా నా ఒక్కదానికి మాత్రమే చేయమని అడిగాను అనమాట. తర్వాత మా వాళ్ళు కూడా చేయించుకున్నారు, వాళ్ళకి చాలా నచ్చిందంట. మ్యాంగోస్ స్లైసెస్ అవి కూడా చేస్తారంట అక్కడ, చాలామంది ఇవి తింటారు, బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. నేనైతే ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. సో మా వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు విడిగా చేయించుకున్నారు, మ్యాంగోస్ లెమన్ అది యాడ్ చేయించుకొని వాళ్ళు విడిగా చేయించుకున్నారు. వాళ్ళు కూడా తిన్నారనమాట, చాలా బాగుంది టేస్ట్ అని వాళ్ళు అనుకుంటూ తిన్నారు. తర్వాత అక్కడ మోరీ మిక్చర్ మాత్రమే కాకుండా కార్న్ మిక్చర్ కూడా చేస్తాను అని అన్నారు, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. నాకు ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు నేను, లంచ్లో ఆకలి వేసింది బాగా, అది కారంగా ఉంటే తినాలని అనిపించి నేను కార్న్ మిక్చర్ కూడా చేయించుకున్నాను. చాలా బాగా చేశారు ఆయన. ఫస్ట్ మనకే కదా ఎంతో టేస్ట్గా అనిపించింది అనమాట. వాళ్ళు చెప్పారు రెగ్యులర్గా మేము ఇక్కడ పడతాము అని, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కనుక్కున్నాను అనమాట మాట్లాడుతూ. ఇలా వీడియో చేస్తానని కూడా చెప్పాను. అయితే టేస్ట్ ఎలా ఉందో వీడియోలో చెప్పమ్మా, ఇన్ కేస్ మేము చూడాలనుకుంటే చూస్తాము అని అన్నారనమాట. ఇంకా అక్కడ బీచ్ని చూసుకుంటూ అలాగా ఈవినింగ్ స్నాక్ తింటూ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్ అయితే పాపని తీసుకురాలేదు, మా మమ్మీని తీసుకురాలేదని ఆయన బాధపడుతూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈ బీచ్ ఇవన్నీ చాలా ఇష్టం. మా డాడీ కూడా ఈ ట్రిప్లో రావాలని అనుకున్నారు, అయితే శ్రీకాకుళం పొందూరు ఇంత లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయలేరేమో, దట్టు వాళ్ళకి మీటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, అందుకే వాళ్ళు రాలేకపోయారు. ఆ తర్వాత మాకు ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే మీకు తెలిసిందే కదండి, మనం కాఫీ కానీ టీ కానీ తాగాలి తప్పకుండా, దట్టు ఆ బీచ్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇట్స్ మస్ట్ అనమాట. సో అక్కడే కాఫీ లాస్ట్ టైం మా మమ్మీ వాళ్ళతో మేము వెళ్ళినప్పుడు రిసార్ట్కి ఈ కాఫీ స్పాట్ మాకు చాలా నచ్చింది, అది సాయి ప్రియ రిసార్ట్ ఆ లైన్లోనే. ఈ కాఫీ అరకు కాఫీ అని చెప్పారు, ఫ్రెష్ కాఫీ బీన్స్ నుండి చేస్తారు అని చెప్పారు. చాలామంది అక్కడ ఆగి తాగారు. లాస్ట్ టైం కూడా మేము ఇది తీసుకోవడం జరిగింది. కాఫీ తాగేసరికి హెడ్ఏక్ అయితే తగ్గిపోయింది అనమాట. చాలా అలసిపోయాము మేము డే అంతా జర్నీలో, మా అలసటంతా ఒక్కసారిగా తీరిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత మేము కొంచెం ఫ్రంట్కి ఆర్కే బీచ్, మీకు తెలిసిందే కదా చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటారు, ఆర్కే బీచ్ అంటే అందరికీ ఫేవరెట్ అనమాట. సో మేము ఆ స్పాట్కి వెళ్ళిపోయాము. మెయిన్ మా వాళ్ళు కూడా చిన్నప్పుడు చూసారంట, కానీ మేము ఇలా చూడాలని ఆశపడి ఫ్రంట్కి మూవ్ అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి సాయి ప్రియాకు వెళ్ళి రీఫ్రెష్ అయ్యాము. రీఫ్రెష్ అయిన తర్వాత మేము మా జర్నీ శ్రీకాకుళం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది ఎండాడ గీతమ్స్ కాలేజ్ అటు నుండి ఇంకా మేము అవుట్ అయిపోయాము శ్రీకాకుళంకి.
మా జర్నీ అండ్ ఈ బిల్డింగ్ ఇదంతా చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేసాము. ఇక్కడ క్రికెట్ స్టేడియం చూసాము. నేనైతే ఫస్ట్ టైం చూడడం, దిగి వెళ్ళే అంత పాసిబిలిటీ ఉండదు కాబట్టి వీడియో తీసుకున్నాం అనమాట. అక్కడ మాకు ఆకలిస్తుంది బాగా మధ్యదారిలో. ఇక శ్రీకాకుళంకి రీచ్ అయిపోతాం అనగా ఇక్కడ మాకు ఈ మొబైల్ టిఫిన్ కనిపించింది. అక్కడ పరోటా విత్ ఎగ్ ఫేమస్ అని చెప్పారు. సో మంచిగా అక్కడ చేస్తాం. ఫైనల్గా మేము పెళ్ళి స్పాట్కి రీచ్ అయిపోయామన్నమాట. జీవనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మెహందీ పెడుతున్నారు. సో నువ్వు కూడా పెట్టుకో అని అడిగితే నేను కూడా పెట్టుకున్నాను. భలే బ్యూటిఫుల్గా అనిపించింది. తర్వాత మేము మా ప్లేస్కి వెళ్ళిపోయాము. మాకు ఒక రూమ్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.